రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో 2030 నాటికి 1,14,000 మంది ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్లుగా పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు జారీ చేసి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పథకం ద్వారా జిల్లాలో 1,38,790 ఎకరాల్లో కొత్త ఆయకట్టుని సాగునీటి వసత కల్పన చేస్తున్నాం. దీని ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా, లంకా సాగర్ ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులు సాగునీటి సప్లిమెంట్ చేసేందుకు పాలేరు లింక్ కాలువ నిర్మాణ పనులు కూడా చేపట్టాం. ఇట్టి పనులు 4 ప్యాకేజీల్లో జరుగుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో చెరువుల కింద సాగునీటి సరఫరా చేసేందుకు మంచకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 455 ఎకరాలకి కొత్త ఆయకట్టు, 157 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేశాం. మున్నేరు నది నుండి సీతారామ ఎత్తిపోతల పథకం లింక్ కెనాల్ పనులు 107 కోట్లతో మంజూరు చేశాం. మున్నేరు నది ఇరువైపులా 525 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మధిర నియోజకవర్గంలోని ఎరుపాలెం, మధిర మండలంలో నాగార్జున సాగర్ జోన్ 3 ఆయకట్టు రైతులకి సాగునీరు అందించేందుకు 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాం. సీతారామ